నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. ఇవాళ ఐద్నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహిస్తూ ఉన్నాం. 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్లో జరిగేటువంటి తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభను భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి సెంట్రింగ్ మేస్త్రీలు మాట్లాడినటువంటి మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ సెంట్రింగ్ మేస్త్రీలను పట్టుకొని ఈ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తాపీ మేస్త్రిని దళారి, మధ్యవర్తి, బ్రోకరు, తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ బచావో అనేటువంటి నినాదాలు ఏదైతున్నాయో అవి వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా మిగతా రంగాలు 10 రంగాలు కార్మికులు కలిసి భవనం నిర్మాణం చేస్తేనే అద్భుతమైనటువంటి భవన నిర్మాణం అవుతుంది. మరి ఇవాళ తాపీ మేస్త్రే పక్కకు పోతే ఒక వెన్నుపూస ఇరిగినట్టుగా ఉంటుంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. సమాజానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో ఇవాళ తాపీ మేస్త్రి ఈ రంగంలో వెన్నుపూస లాంటోడు. మరి పక్కకు పోయిన తర్వాత వీళ్ళు ఎట్లా భవనాలు నిర్మాణం చేయగలుగుతారు? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నిటిని ఉపసంహరించుకొని ఇవాళ తాపీ కార్మికులకు సహకరించి ఒక సోదర భావంతో పోదామంటున్నాం. ఇవాళ ఈ అంతరాలు ఏర్పాటు చేసి కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఈ దురంకరమైనటువంటి బుద్ధిని మానుకోవాలి. ఇదంతా కూడా ఎవరు మాట్లాడతారు? పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక భూస్వామ్య బడా పెట్టుబడిదారి మాట్లాడేటువంటి విధానం, ఒక తోటి కార్మికుని కించపరిచేటువంటి విధానం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవాళ సోదర భావంతో కార్మికులను చూడాలి, కానీ వాళ్ళను కించపరిచేటువంటి విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు. కాబట్టి అధ్యక్ష కార్యదర్శులు వెంటనే సెంట్రింగ్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు క్షమాపణ చెప్పాలనేది సందర్భంగా గుర్తు చేస్తూ మరి 8వ తారీఖు నాడు వేలాది మందిగా ఇందిరా పార్కు తరలి రావాలని గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. 20,000 మంది రావడానికి అవకాశం ఉన్నది. అందరి కార్మికుల ఉత్సాహం చూస్తే చాలా, అంటే ఉత్సాహం కాదు కానీ ఒక ఆక్రోశం, ఆవేదన, ఆలోచన, ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ తోటి కార్మికుడు కలిసి పనిచేస్తున్న ఈ రకంగా మాట్లాడము ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఫస్ట్ సుందరయ్య భవన్ అన్నారు కదా, ప్లేస్ మార్చాడు, దాని కారణం? సుందరయ్య భవన్ మార్చడానికి గల కారణం ఏంటంటే మేము ఒక 1000 మందితో అనుకున్నాం, కానీ ఇవాళ 20,000 మంది వస్తున్నారు కాబట్టి అది సరిపోదు. కాబట్టి అట్లా సుందరయ్య భవన్ నుంచి ఇందిరా పార్కు మార్చడం జరిగింది. ఎవరైనా మంత్రులు కానీ ఎట్లా ఎవరైనా వస్తున్నారు? అన్ని రాజకీయ పార్టీ నాయకులను పిలవడం జరుగుతుంది. ఇది మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం, భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. ఏ రాజకీయ పార్టీకి, ఏ వ్యక్తికి, ఏ శక్తికి అనుకూలమైనటువంటి సంస్థ కాదు. ఇండిపెండెంట్గా 10 రంగాల కార్మికులను కలిపి పనిచేస్తున్నటువంటి సంస్థ బిఎన్ఆర్ కేసు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీరు 1 వీక్ అయింది కదా సార్ పెట్టబట్టి, వాళ్ళు ఎవరైనా మీకు సంప్రదించడానికి వచ్చారా? అంటే వాళ్ళు సంప్రదించకుండా మా పనులు ఎందుకు బంద్ చేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో ఇంకా కార్మికులను రెచ్చగొట్టేటువంటి మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఇది సోదరభావంతో ఏదో జరిగిపోయింది అనేటువంటి పద్ధతి ఇంకా వాళ్ళకు అర్థమైతలేదు. అర్థం కాదు. మళ్ళీ పని ఎవరి దగ్గరికి వస్తున్నారంటే మళ్ళీ తాపీ మేస్త్రి దగ్గరికి వచ్చి పని ఎట్లా చేయాలి, ఎన్ని పీట్లు పెట్టి కొట్టాలని మళ్ళీ తాపీ మేస్త్రిని అడుగుతున్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకోవాలి? వాళ్ళు తప్పకుండా వాళ్ళు క్షమాపణ చెప్పాలి. చెప్పేదాకా వదిలిపెట్టేది లేదు. 8వ తారీఖు తర్వాత ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళు ఒకవేళ క్షమాపణ చెప్పారంటే ఇంతటితో దాన్ని ముగిస్తాం. ఈ సభ కూడా పెట్టారు, సభ పెడతాం, ఖచ్చితంగా ఆత్మగౌరవ సభ పెడతాం. ఒకవేళ వాళ్ళు క్షమాపణ ఈ లోపు చెప్పిన తర్వాత అది విజయోత్సవ సభ అవుతుండొచ్చు. అంటే ఇల్లు కట్టుకునే వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇల్లు కట్టే వాళ్ళకి ఇవాళ వాళ్ళు కార్మికులకు అంటే తాపీ మేస్త్రీలను సంప్రదించకుండా వాళ్ళు డిసైడ్ చేసే రేట్లు, ఆ రేట్లు కూడా ఎట్లా ఉండాలి? రీజనబుల్ ఉండాలి, అందరూ పని చేయించుకునేటువంటి విధంగా ఉండాలి. ఇవాళ ఒక్కటేసారి 20 సంవత్సరాల రేట్లు పెరిగితే సామాన్యులు ఎట్లా ఇల్లు కట్టుకోగలుగుతారు? కాబట్టి రేట్లు తాపీ మేస్త్రికి రేటు పెరిగితే సెంట్రింగ్ మేస్త్రికి పెరుగుతాయి. కాబట్టి ఆ పెరిగేది కూడా ఒక రీజనబుల్ ఉంటే మిగతా అన్ని సామాన్యుడు కట్టుకుంటారు, ధనికుడు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి రేట్లు సరైనటువంటి పద్ధతి లేదు. అది ఒకవేళ సెంట్రింగ్ మేస్త్రీలు రేట్లు 51 రూపాయని ఏదో ప్రకటన చేసుకుంటున్నారు. మరి వాళ్ళ కింద పనిచేసే లేబర్కి ఎంత ఇస్తున్నారో అది చెప్పాలి కదా. అది చెప్తలేరంటే అర్థమైంది. ఇది పెట్టుబడిదారు ఆలోచన. శ్రామికుడిని కలుపుకపోయేటువంటి పద్ధతి కాదు.
పెట్టుబడిదారు ఆలోచననే చేస్తున్నారు వాళ్ళు. ఒక 1000 ఫీట్లు ఉండగానే వాళ్ళు చేతులు లేనటువంటి మాటలు మాట్లాడుతారు. ఆ 1000 ఫీట్ల సెంటరింగ్ కూడా వాళ్ళు తెచ్చుకున్నది కాదు. తాపీ మేస్త్రి ఇంటి ఓనర్ నుంచి డబ్బులు ఇప్పించి వాళ్ళకు చిన్న చిన్నగా డబ్బాలకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు. ఎందుకు బ్రోకర్లం అవుతాం అంటే నీకు పని ఇవ్వడమా? ఒక ఇంటి ఓనర్ దగ్గరికి పోయి నువ్వు పని తీసుకురాగలుగుతావా? నీకు ఇంటి ఓనర్ పని నమ్ముతాడా? నమ్మేదానిలో తాపీ మేస్త్రే కదా. ఒకవేళ ఇంటి ఓనర్ నీకు డైరెక్ట్ పని ఇచ్చిండు అనుకుందాం, దారం కట్టగలుగుతావా? పెడెస్టల్ పెట్టగలుగుతావా? స్లాబ్ సాధగలుగుతావా? లేదా నువ్వు ముగ్గు పోయగలుగుతావా? ఫస్ట్ టాపీ సుత్తే లేకుండా నువ్వు పని చేయగలుగుతావా? అదొకసారి చేసి చూపించమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఏందనేది. పనితనము, పని విలువలు ఏందనంటే వాళ్ళు మాట్లాడే ఇంకా వెకిలి చేష్టలతో 100 రూపాయల గుండు దారం, 100 రూపాయల మనిషి, మాది 20 లక్షల పెట్టుబడి. 20 లక్షల పెట్టుబడి నువ్వు పెడుతున్నావు, మేము కాదనట్లేదు. నీ గౌరవం నీకున్నది. నువ్వు 15 రోజులు పని చేస్తే, నువ్వు 15 రోజులు చేస్తే 1 లక్ష రూపాయల బిల్లు అవుతుంది. టాపీ మేస్త్రి 6 నెలలు పని చేస్తే 1 లక్ష రూపాయల బిల్లు కాదు. ఎవరికి ఎక్కువ వస్తున్నది? నీ ఆదాయం, నీ పెట్టుబడి తీరు నీ ఆదాయం ఉన్నది. మా పెట్టుబడి, మా శ్రమను బట్టి మాకు ఆదాయం ఉన్నది. కాబట్టి తాపీ కార్మికులను కించపరిచేటువంటి పద్ధతి మానుకోవాలనేది మా డిమాండ్. ఓకే సార్. ఈ సమావేశానికి సభా అధ్యక్షులు కాసన గారికి, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి అన్న గారికి, కోశాధికారి నాగిరెడ్డి అన్న గారికి, ఉపాధ్యక్షులు కొండల్ గారికి, కొండారెడ్డి గారికి, శివయ్య గారికి, కోటేశ్వరరావు గారికి, నాగేశ్వరరావు గారికి, ప్రసాద్ గారికి, వెంకటేష్ గారికి, అట్లనే అంకంరావు గారికి, వీరయ్య గారికి, బాబు గారికి, శ్రీహరి గారికి, అంజయ్య గారికి, రామారావు గారికి, భాష గారికి, మాధవరెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వెంకటన్న గారికి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారికి, నా ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, వస్తుందా? రైట్ మిత్రులారా, అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఈ సమావేశానికి కారణం, ఉద్దేశం ఏంటనేది మనం మాట్లాడుకుందాం. మే 16వ తారీఖు నాడు సెంట్రింగ్కి సంబంధించినటువంటి అసోసియేషన్కి సంబంధించిన నాయకులు సమ్మెకు పోయారు. మన మునుగనూరు కృష్ణన్న గారికి, మరి మర్చిపోయారు, ఇంకెవరు వచ్చారు? అంబర్పేట అశోక్ అన్న గారికి, ఇంకెవరు వచ్చారు? సంఘాల నుండి నాగేశ్వర అన్న, ఇంకా ఎవరన్నా వచ్చిరా? రైట్, వీళ్ళు హుసేన్ గిన్న వచ్చారా? రైట్, సీతయ్య కూడా వస్తుందా? రైట్, ఎవరు మాట్లాడినాడు కదా, లేట్గా వస్తాడు. రైట్, సంతోషం. అయితే ఇవాళ ఆ సమ్మెకు సంబంధించింది కొన్ని తీర్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమ్మె ఉద్దేశం ఏంది? సహజంగా ఏ కార్మికుడు చేసినా, ఏ ఉద్యమాలు చేసినా కానీ సమ్మె చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. రైట్, ఇవల్ల మనం ఇక్కడ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరందరి ఆమోదంతో ఇవాళ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాం, కొత్త కమిటీ వేసుకున్నాం. ఈ కమిటీ నిరంతరంగా నిర్విరామంగా పనిచేయాలి. అందరము అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేయాలనేది ఈ కమిటీ ఉద్దేశం. ఎవరికి బాధ వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా సంఘం వైపు నిలబడి, కార్మికుని వైపు నిలబడి కార్మికుడు న్యాయం చేయాలనేది ఈ సంఘం ఉద్దేశం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం.
అయితే కొన్ని సంఘం పేర్లు మారినాయి. ఇది వచ్చేసి బిఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం. ఈ సంఘం 2003 ఆగస్టు 5వ తారీఖు నాడు ఆవిర్భవించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో బలమైనటువంటి సంఘంగా ఇవాళ విరాజిల్లుతున్నటువంటి సంఘం బిఎన్ఆర్కేఎస్ అనేది సందర్భంగా చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో కూడా అనేకమైనటువంటి డివిజన్లో మన సంఘం ఉన్నది. ఇది కేవలం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఇండిపెండెంట్గా నడుపుతున్నటువంటి సంఘం. ఇది కేవలం 10 రంగాల కార్మికులను కలుపుకోల్పోయేటువంటి సంఘమే బిఎన్ఆర్కేఎస్ అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనము సెంట్రింగ్ మేస్త్రీలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు కూడా మన తోటి సోదరులే. రేపు మళ్ళీ కలిసి పనిచేయాల్సిందే. మనము వాళ్ళతో పంచాయతీ ఏమైనా ఉన్నదా? మనకు ఉన్నదల్లా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకోవాలంటున్నాం. వాళ్ళతో యుద్ధం కూడా ప్రకటిస్తలేము. ఇంకా చాలా వరకు మన కార్మికులకే చెప్తున్నాం, మన మన తాపి మేస్త్రీలే వాళ్ళ పని బంద్ పెట్టియాలనేది చెప్తున్నాం, కానీ పెద్దగా వాళ్ళ దగ్గర పోయి లొల్లి పెట్టేయాలని చెప్పట్లేదు. కాబట్టి ఇవాళ ఈ సంఘము ఇంత గొప్పగా ఆవిర్భవించడానికి ఇవాళ మీరు నాకు సంతోషాన్ని ఇస్తున్నది. ఇది నిరంతరంగా కొనసాగాలనేది మీ అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. కొడితే కట్టే కొట్టాలి, సపోర్ట్ లేకపోతే కొట్టాలి. ఇది అందరిది కదా, మన సంఘం కదా. రైట్. నేనేమంటున్నా, ఇవాళ వాళ్ళు ఒక్క నిమిషం మాట్లాడండి. సరే, విషయానికి వద్దాం. ఇవాళ 16వ తారీఖు నాడు సమ్మె పెట్టి వాళ్ళు సమ్మెలకు పోయిండ్రు. సహజంగా ప్రతి కార్మికుడు అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికుడు సమ్మెకు పోతారు, కానీ ఇక్కడ కూడా పోయిండ్రు. మొదటిగా ఎవరిని అడగాలి వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉందనుకుందాం. కంపెనీలో కార్మికులు సమ్మె చేస్తే సమ్మె నోటీసు ఎవరికి ఇవ్వాలి? అక్కడ ఉన్నటువంటి యజమానికి ఇవ్వాలి. అవునా కాదా? మీరు చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి? అక్కడ ఉన్నటువంటి యజమానికి ఇవ్వాలి. రెండవది, లేబర్ ఆఫీసుల సమ్మె నోటు ఇవ్వాలి. ఎందుకనంటే డబ్బులు పెంచేది, జీతం పెంచేది, వేతనం సంబంధించింది మాట్లాడేది, దానికి సంబంధించినటువంటి ఓనరు ఎండి చూసుకుంటాడు. కాబట్టి ఎండికి చెప్పకుండా మనం రోడ్డు మీద అడిగితే మన పైసలు వస్తాయా? రావు. అయితే ఒకవేళ మధ్యవర్తిగా మరొక వ్యక్తి ఉండాలి. కాబట్టి లేబర్ ఆఫీసర్ అప్పచెప్తే లేబర్ ఆఫీస్ పిలిపించి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా వాళ్ళు పని చేయాలి, సమ్మె చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేసారు వాళ్ళు? సమ్మె ఇవాళ మన సెంట్రింగ్ మేస్త్రీలకు ఎవరు యజమాని? తాపీ మేస్త్రి యజమాని. అటే చెప్పాలి మరి, తాపీ మేస్త్రే కదా. మరి సమ్మె నోటీస్ ఎవరికి ఇవ్వాలి? ఈడొక హైదరాబాద్లో ఒక సంఘం ఉన్నది, తాపీ మేస్త్రీలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి సమ్మె నోటు ఇచ్చి మాకు రేట్లు పెంచమని చెప్పాలి. ఎవరికైనా చెప్పిరా? ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు పోయి రోడ్డు మీద కూర్చున్నారు. సరే, రోడ్డు మీద కూర్చుంటే కూడా మనకి ఏం అభ్యంతరం లేదు. అదే అయితే రేటు పెరిగితే కూడా తాపీ మేస్త్రికి రేటు పెరగాలి, కానీ వాళ్ళకి కాదు. సరే, అయినా సరే కానీ వాళ్ళని వదిలిపెట్టినా వాళ్ళు సమ్మె చేసుకుంటున్నారు, మనకేం అభ్యంతరం లేదు. ఎక్కడ వచ్చింది అభ్యంతరము? ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెట్టి వాళ్ళు మాట్లాడినటువంటి విధానం ఏంటిది? కరపత్రం మీద సహజంగా ఒక నాయకుడు మాట్లాడితే దాన్ని తప్పు పట్టడానికి ఉంటుంది, లేదంటే కింద కార్యకర్తలు మాట్లాడుతారంటే దానికి పెద్ద పట్టించుకోము. కానీ నాయకుడే, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు, అధ్యక్షుడే మన కార్మికుల మీద తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదాలు రాసి మధ్యవర్తులు, దళారులు, మోసపూరితమైన వాళ్ళు అనేటువంటి మాటలు ఆ పాంప్లెట్లో రాసి ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంతో పాటు ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెట్టి లీడర్లను పిలిపించి వాళ్ళతోని మొత్తం తాపీ మేస్త్రి వెళ్ళిపోవాలి,
తాపీ మేస్త్రి వెళ్ళిపోతే మేము బచావ్ అవుతాం అనేటువంటి అనేక రకాలుగా మీడియా దొరికిందని చెప్పేసి మైకు దొరకంగానే ఎట్లా పడితే అట్లా తాపీ మేస్త్రులను మాట్లాడారు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అట్లా మాట్లాడడం వల్ల ఇవాళ మన అందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ ఎందుకు దెబ్బతిన్నాయి? వాళ్ళు మాట్లాడింది ఏమంటే తాపీ మేస్త్రిని పక్కకు తొలగించి వాళ్ళు పనిచేయాలనేది. ఇవాళ కొమ్ములు ముందా చెవులు ముందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే కొమ్ములే ముందా అంటున్నారు, మనమేమో చెవులు ముందు అంటే వాళ్ళు కొమ్ముల ముందు అంటున్నారు. ఎట్లా అంటున్నారు అనేది మనం ఒకసారి చరిత్రలోకి పోతే వాళ్ళు మేము ముందు వచ్చినాం, లేకపోతే మేము హైదరాబాద్లో అద్దాల మేడలు మేమే నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు. అద్దాల మేడలు హైదరాబాద్లో నువ్వు కదరా బాబు, ప్లంబర్, ఫర్నిచర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, బండలు, సుతారి, వెల్డర్స్ మొత్తం 10 రంగాల కార్మికులు శ్రమిస్తేనే భవనం నిర్మాణం అవుతుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మన నినాదం, తాపీ మేస్త్రిల నినాదం. 10 రంగాల కార్మికులు పనిచేస్తేనే అందులో 9వ రంగంలో నువ్వు కూడా ఒకటివి. కాబట్టి నీతోని మేమందరం కలిస్తే 10 రంగాలు కలిస్తేనే భవనం నిర్మాణం అవుతుంది. అట్లాంటి నిర్మాణంలో ఇవాళ తాపీ మేస్త్రి పక్కకు పోవాలంటున్నాడు. సరే, ఎవరు పక్కకు పోవాలనేది ఒకసారి చరిత్ర చూసుకుందాం. తాపీ మేస్త్రులు అంతా అట్లా ఒట్టిగేం లేరు, చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఒకసారి తెలుసుకుంటే ఆది మానవుడు మనిషి పుట్టుక పరిణామ క్రమంలో మొదటిగా నివసించింది ఎక్కడ? చెట్లు గుట్టల మీద నివసించిండు. ఇది చరిత్ర, అంతే కదా, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కదా. చెట్లు గుట్టల మీద నివసించిండు. తదుపరి తనకు గుహలు అవసరం వచ్చింది, గుహలను ఏర్పరచుకున్నాడు. కొండ గుహలను అంటాం కదా, ఆ గుహలలో నివసించిండు. ఆ తర్వాత క్రమంలో ఇంకా అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో గుడిసె వేసుకున్నటువంటి పద్ధతి ఏర్పరచుకున్నాడు. మొదటిసారి వచ్చింది ఏంది? నివాసంలో గుడిసె వచ్చింది. ఆ గుడిసెకు గోడలు పెట్టింది ఎవరు? తాపీ మేస్త్రి గోడలు పెట్టిండు, అంతే కదా. తర్వాత ఇంకా కొంచెం అభివృద్ధి జరిగితే పెంకటిల్లు వచ్చింది. పెంకటిల్లు వచ్చిన తర్వాత ఆ పెంకటిల్లో ఎవరు పనిచేసిరు? తాపీ మేస్త్రి పనిచేసిండు, కార్పెంటర్ పనిచేసిండు, పెయింటర్ పనిచేసిండు. ఈ ముగ్గురు కలిసి ఆ బిల్డింగ్ ఆ పెంకటిల్లును కడితే నిర్మాణం అయింది, అవునా కదా. ఆ తర్వాత వచ్చినటువంటి చారిత్రక కట్టడాలు కట్టినాం. చారిత్రక కట్టడాల్లో ఇవాళ ఏమున్నాయి? తాజ్మహల్ ఉన్నది, చార్మినార్ ఉన్నది, పురాన్పూల్ ఉన్నది. అనేకమైనటువంటి కట్టడాలను ఇవాళ 200 సంవత్సరాలు వెనకపోతే అనేకమైనటువంటి కట్టడాలు ఏమున్నాయి? మనము తాపీ మేస్త్రి ఆర్సీ లాగా తయారు చేసినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు తాపీ మేస్త్రి అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తాపీ మేస్త్రులు ఈ రకంగా చారిత్రక కట్టడాలు కడితే అందులో నీ పాత్ర ఉందా? సెంట్రింగ్ మేస్త్రి పని ఉన్నదా? తర్వాత చెక్క పద్ధతి వచ్చింది, సెంట్రింగ్ పద్ధతి వచ్చింది. సెంట్రింగ్ కన్నా ముందు మూస కట్టేటువంటి పద్ధతి ఎవరు చేసిరు? తాపీ మేస్త్రి చేసిండు. ఆ తర్వాత మూస కట్టేటువంటి విధానం వచ్చిన తర్వాత చెక్క పద్ధతి వచ్చింది, చెక్క కొట్టేటువంటి విధానం. ఆ చెక్కను కూడా ఎవరు తయారు చేసుకున్నారు? తాపీ మేస్త్రే జమాంచుకొని, మిషన్లలో పోయి జమాంచుకొని తాపీ మేస్త్రే సెంట్రింగ్ పని ఎట్లా నేర్పాలనో నేర్పించినటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మిగతా రంగాలన్నిటి కూడా తాపీ మేస్త్రి పని నేర్పించినటువంటి సందర్భం. ఇవాళ మనము ప్లంబింగ్ ఎవరు చేసిరు? మొదటిసారిగా తాపీ మేస్త్రి చేసిండు. టైల్స్ ఎవరు వేసిరు? తాపీ మేస్త్రి వేసిండు. బండలు ఎవరు వేసిరు? తాపీ మేస్త్రి వేసిండు. మరి తాపీ మేస్త్రి స్లాబులు కొట్టే మూస పద్ధతి వాళ్ళు నేర్పిరు. మరి నీ పాత్ర ఏమున్నది? నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు నువ్వు ముందా మేము ముందా? తాపీ మేస్త్రి ముందు కదా ఈ చరిత్రలో. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నది ఏమంటే తాపీ మేస్త్రులు లేకుండా హైదరాబాదులో మేము బిల్డింగులు నిర్మాణం చేస్తామనేటువంటి పద్ధతి మాట్లాడుతున్నారు. నిజంగా చేయగలుగుతావా?
నీతో అవుతుందా? ఒకవేళ సెంట్రింగ్ మేస్త్రి లేకపోతే బిల్డింగ్ కట్టి చూపించేటువంటి శక్తి తాపీ మేస్త్రికి ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మనల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు అని మాట్లాడుతున్నారు. ఎవరు దళారు అవుతారు? ఎవరు బ్రోకర్ అవుతారు? నిజంగా తాపీ మేస్త్రిని చూసి పని ఇస్తాడా ఇంటి ఓనరు? సెంట్రింగ్ మేస్త్రిని చూసి పని ఇస్తాడా? పని మాతోనే తీసుకుంటున్నావా? మేము మీతోనే తీసుకుంటున్నామా? మాతోనే తీసుకుంటున్నావు. పోనీ నీకు పని ఇవాళ వాళ్ళు ఇంకొక మాట ఏమంటారంటే, మేము పెయింటర్ వాళ్ళను, బండలోళ్ళకు ఎట్లయితే తాపీ మేస్త్రిని ఇంటి ఓనర్కి అప్పచెప్తున్నావో, మా బండలోళ్ళని ఎట్లయితే ఇంటి ఓనర్కి అప్పచెప్తున్నావో మమ్మల్ని కూడా గట్లనే చెప్పమంటున్నారు. ఒకవేళ నీకు బాగా పని వస్తే నువ్వే కట్టే మునగానివి అయితే మేమెందుకు అప్పచెప్పుడు? నువ్వే పోయి తీసుకొచ్చుకోవచ్చు కదా. నీకు అన్ని రకాల పనులు వస్తే మేము అవసరం లేదు కదా. పోనీ నీ పని విధానంలో నీకు ముగ్గు పోయేస్తుందా? ముగ్గు పోసేది ఎవరు? లైన్ దారం కట్టేది ఎవరు? పెడెస్టల్ పెట్టేది ఎవరు? స్లాబ్ పోసేటప్పుడు సాదేటోళ్ళు. మరి నీ పని ఏం చేసేది? నీ పని చేసే విధానం ఏంది అంటే, నీకు తెలిసిన పని ఒకే ఒకటి, 4 మునుములు ఉండంగా, స్లాబ్ పట్టేటప్పుడు 4 మునుములు ఉండంగా కిందికి వచ్చి లెక్కలు కొట్టేటువంటి పద్ధతి నీకు ఒక్కటే తెలుసు. అదొక్కటే తెలుసు నీకు. ఇవాళ మనల్ని ఏమంటున్నారు? 6 నెలలు మనం పనిచేయాలి ఒక బిల్డింగ్లో. నువ్వు వంకర పట్టినటువంటి స్లాబులను మేము చక్కగా చేయాలి. నువ్వు వంకర పట్టిన స్లాబులను మేము చక్కగా చేయాలి. నీ అందాల భవనాన్ని తయారు చేసేది ఎవరు? తాపీ మేస్త్రి. మరి నీ పాత్ర ఏమున్నది? తను ఒక మాట ఏమంటుండంటే, ఒక వీడియోలో చూస్తే నేను, అన్నా మా కాళ్ళు లేకపోతే మనిషి ఎట్లా నిలబడతాడన్నా? సెంట్రింగ్ మేస్త్రి అనేటోడు కాళ్ళు ఎక్కువడన్నా, కాళ్ళు గట్టిగా ఉండాలి కదన్నా. నిజమే, కాళ్ళు లేకపోతే నిలబడనన్నా, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నీ కాళ్ళ కింద భూమి ఉన్నది, ఆ భూమి భవన కార్మికుడు మేస్త్రి అనేది మర్చిపోతున్నావు. ఆ భూమి అనేది మేస్త్రి లేకపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు? కాళ్ళు గట్టిగా ఉండాలి నిజమే, కానీ నీ కాళ్ళ కింద భూమి ఉన్నది కదా, ఆ భూమి తాపీ మేస్త్రి అనేది మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇంకా మనకు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు లెక్క చేసే కాడనేమో ఉంటాడు, వాళ్ళైతే 20 లక్షల పెట్టుబడి పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు. తాపీ మేస్త్రులను లెక్క కడుతున్నారు, వెల కడుతున్నారు. 100 రూపాయల తాపీ మేస్త్రులు పని, గుండు దారము లైన్ దారం తీసుకొని 100 రూపాయల పనోడు, మేము 20 లక్షల రూపాయల పెట్టుబడి పెడతామని అంటున్నారు. మేము కాదని అంటలేము. నువ్వు వారం రోజులలో నువ్వు పని చేసుకొని వెళ్ళిపోవాలి. మేము గుండు దారంతో ఇల్లు బిల్డింగ్ అయిపోయేదాకా చివరి దాకా మేమే ఉండాలనేది మర్చిపోద్దనేది సందర్భం గుర్తు చేస్తాను. పోనీ గుండు దారం లేకుండా, మెట్న లేకుండా నువ్వు ఇల్లు కట్టగలుగుతావా? మెట్న, గుండు, దారము, తాపి పట్టకుండా నీ డబ్బాలు 20 లక్షల డబ్బాలతో బిల్డింగ్ కట్టి చూపెట్టమని అడుగుతున్నాం మనం. అంటే ఇల్లు కట్టి చూపెట్టు ఒకసారి, అది నీతోని కాదు. అంటే వాళ్ళ తాపీ మేస్త్రిది, సెంట్రింగ్ మేస్త్రిది ఒక అవినోభావ సంబంధం, విడదీయరాని సంబంధం. వాళ్ళు ఇంకొక మాట ఏమంటారంటే, ప్లంబర్ వాళ్ళకి అలాగే ఉన్నారు కదా, ప్లంబర్ వాళ్ళకి అలాగే ఇస్తున్నారు కదా, పెయింటర్ వాళ్ళు అలాగే ఇస్తున్నారు కదా, మాకు కూడా అట్లా ఇయ్యని అంటున్నారు. మీకు అట్లా ఇవ్వడానికి పెయింటింగ్ కార్మికుడు ఉన్నాడు, ఆయన బ్రష్ ఆయన తెచ్చుకుంటాడు. ఈ తాపీ మేస్త్రి లైన్ దారం కట్టవలసిన అవసరం లేదు, మార్కింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన బ్రష్తోనే ఆయన వచ్చి రుద్దుకొని అద్భుతమైనటువంటి రంగులు వేసిపోతాడు అనేది మర్చిపోతాడు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉంది. వాళ్ళ పని వాళ్ళకున్నది, తాపీ మేస్త్రికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. కానీ నీ పనిలో మా సగ భాగం మేము ఉన్నాము. మేము లేకుండా ఇవన్నీ నువ్వు చేయలేవు. నీకు తాపీ మేస్త్రికి ఉన్నటువంటి, సెంట్రింగ్కు తాపీ మేస్త్రికి ఉన్నటువంటి సంబంధం ఎట్లా అంటే, నేనైతే
వీణావాణి లాంటిది అని చెప్పగలుగుతా. వీణావాణి లాంటిది తెలుసు కదా, వీణావాణి రెండు తలలు అతుకొని పుట్టినటువంటి వీణావాణిలు ఇవాళ ఎవరినొకరు విడదీసినా కానీ చనిపోయేది మొదటిసారి సెంట్రింగ్ మేస్త్రిదే అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మేము విడిపోతామని అంటున్నాం కదా, తాపీ మేస్త్రి నిలబడి ఇల్లు కట్టి చూపించగలడు, కానీ నువ్వు విడిపోతే నిలబడగలుగుతావా, బిల్డింగ్ కట్టగలుగుతావా? ఇదే తాపి 100 రూపాయల సమానంతో లెక్క పెట్టినావు కదా, వృత్తిని కించపరిచినావు కదా, వృత్తిని అవహేళన చేసినావు కదా, ఆ వృత్తి పనిముట్లనే ఇవాళ లేకుండా నువ్వు చేసి చూపెట్టు, నీకు తెలుస్తుంది. అంటే అహంకారమైనటువంటి పద్ధతి మాట్లాడుతూ, వెకిలి శాస్త్రాలు చేస్తూ, సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఇవాళ కార్మికులందరినీ ఇంతమందిని చాలా మందిని డిస్టర్బ్ చేసి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ఒక పక్క ప్రపంచ కార్మికులందరూ కూడా శ్రామిక వర్గ పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో శ్రామిక వర్గ పోరాటాలు నడుస్తున్నాయి. శ్రామిక వర్గ పోరాటాల్లో ఏం చెప్తుంది? కార్మికుడి ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఎక్కడున్నా కానీ కార్మికుడి బాధ ఒకటి, కనీస వేతనాల బాధ, ఆకలి బాధ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏ కులం మతం ఉండదు, ఏది ఉండదు. కార్మికుడి బాధ ఒకే ఒకటి ఉంటుంది, ఆకలి బాధ మాత్రమే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి కార్ల్ మార్క్స్ గారు ఏం చెప్పారు? ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పిండు. కానీ వీళ్ళ సెంట్రింగ్ మేస్త్రీలు ఏం చెప్తున్నారు? తాపీ మేస్త్రీలు రారా విడిపోరి అని అంటున్నాడు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కదా, దుర్మార్గమైనటువంటి ఆలోచన కదా. కాబట్టి ఇది సెంట్రింగ్ మేస్త్రికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి మెదడులో పుట్టినటువంటి పురుగును, ఆ పురుగును 8 తారీఖు నాడు తొలగించవలసిన అవసరం ఉందనేది సందర్భం గుర్తు చేస్తాను. ఇవాళ వాళ్ళ వెకిలి శాస్త్రాలు, వెకిలి మాటలు మాట్లాడుతున్నది చూస్తూ ఉంటే అడికొచ్చి హైదరాబాదు అందాలన్నీ మేమే కట్టేసినామని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది. గడ్డిబండి రైతు కొట్టుకొని పోతుండట, దాని నీడల కుక్క నడుచుకుంటూ పోతుందట. ఎండకు కుక్క నడుచుకుంటూ పోయి కొద్దిగా దూరం పోయిన తర్వాత పైకి లేచి చూసిందట. చూస్తే అబ్బా బండిని మోస్తున్నా, బండి మీద ఉన్నటువంటి గడ్డి నేనే మోస్తున్నా అనుకుందట.